ఎంటైర్ మా నువ్వు నాకు నచ్చావు టీం తరపున మీకు అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మీరందరూ సినిమా చూసుంటారు, ఒకసారి కాదు 100 సార్లు చూసుంటాం. మన టీవీలోనే దాదాపు ఒక 1,00,000 సార్లు వేసుంటారేమో. ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టని సినిమా అది. ఈరోజు స్క్రీన్తో చూసిన నేను లాస్ట్ వచ్చి చూశాను, జస్ట్ ఒక 1 రీల్. అసలు ఫీస్ట్ కింద ఉంది. ఈవెన్ స్క్రీన్ కానీ టోటల్ ఫ్రెష్, ఆ ప్రింట్ సౌండింగ్ కానీ డెఫినెట్గా ప్రతి ఆడియన్స్ మళ్ళీ ఒక కొత్తదనం ఉంటుంది ఎంజాయ్మెంట్లో కూడా. మళ్ళీ ఆ డైలాగ్స్, త్రివిక్రమ్ గారి డైలాగ్స్ కానీ, వెంకీ గారి పర్ఫార్మెన్స్, ఆఫ్ కోర్స్ ఇంకా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, పాటలు అన్నీ చక్కగా కుదిరింది. మా రవికిషోర్ ఏంటంటే, మాకు ఫస్ట్ ఆయనతో నాకు ఎలా పరిచయం అంటే, బలరామకృష్ణులు అనే సినిమాతోటి మేము స్టార్ట్ అయ్యాం. తర్వాత నువ్వే కావాలన్నాడు, తర్వాత నువ్వు నాకు నచ్చావు అన్నాడు, తర్వాత ఎలా చెప్పనన్నాడు, తర్వాత నువ్వే అన్నాడు. ఇన్ని రకాలుగా నన్ను ఆదరించి ఒక మ్యూజిక్ డైరెక్టర్గా నాకు ఎంతో మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి, నాలో ఉన్న అంటే నా ఇంట్రెస్ట్ కానీ అది బాగా ఆయన గ్రహించి నాకు ఫ్రీడమ్ ఇచ్చి ప్రతి సినిమాకి అంత చక్కగా నాతో మ్యూజిక్ చేయించిన మా రవికిషోర్కి నేను సర్వదా ఎప్పుడు నా కృతజ్ఞుడి ఆయనకి. ఎప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ రవి భయ్య. ఇంత మంచి సినిమాకి ఇంత చక్కటి మ్యూజిక్ చేయటం అనేది, అంటే పాటలే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఏదో మ్యూజిక్ కాదు, సన్నివేశాన్ని బట్టి. దీనికంతా ముఖ్యమైన కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నాకు నేరేట్ చేసిన విధానం, స్టోరీ. మేమిద్దరం సోఫాలో కూర్చొని, ఆ ఎండలో ఆయన కూర్చున్నాడు, నేను కూర్చున్నాను. స్టోరీ చెప్తుంటేనే నాకు ఆల్మోస్ట్ ఆల్ మ్యూజిక్ వచ్చేస్తాను. అంత బ్రహ్మాండంగా నేరేట్ చేశాడు ఆ రోజు త్రివిక్రమ్ శ్రీను. క్రెడిట్ గోస్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ద స్టోరీ, విజయభాస్కర్ గారి డైరెక్షన్, ఆఫ్ కోర్స్ త్రివిక్రమ్ డైలాగ్స్, ది ఎంటైర్ టీమ్ అనమాట. నువ్వు నాకు నచ్చావు ఎంటైర్ మా టీం అనమాట. రెగ్యులర్గా మేము వరుస పెట్టి ఆ మిలీనియం ఇయర్ అంతా హిట్స్ ఇచ్చాం. అలాగా విజయభాస్కర్ కానీ త్రివిక్రమ్ కానీ మంచి టీం వాళ్ళిద్దరూ ఎంతో చక్కగా ఈ సినిమాని రూపుదిద్ది, మోస్ట్ ఎంటర్టైన్మెంట్, కామెడీ ఉంటుంది, మరి సీరియస్ ఉంటుంది, అన్ని రకాలుగా. నాకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంపోజర్గా, నాకు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఒక మంచి పేరు. నువ్వు నాకు నచ్చావు కానీ, నువ్వే కావాలి, మల్లీశ్వరి, నువ్వే ఇవన్నీ నాకు మ్యూజికల్గా ఒక న్యూ ట్రెండ్ని ఇచ్చింది. రాజ్ కోటిగా రాజ్ చేసిన హలో బ్రదర్ వరకు అదొక 200 ఫిల్మ్స్ వరకు మేము చేసాము. తర్వాత కోటిగా నేను స్టార్ట్ చేసిన పెదరాయుడు నుండి కంటిన్యూస్గా అక్కడ నుండి 95 నుండి వరుస పెట్టి ఇంకా రవికిషోర్ గారి సినిమాలు, అలాగే నాకు టోటలీ అరుంధతి వరకు 2012 వరకు నేను ఫుల్ మ్యూజికల్ ఒక ఎరాతోటి ఫినిష్ చేశాను. నా ఎరా నువ్వే అది మళ్ళీ అది అరుంధతితో నా ఎరా కంప్లీట్ చేశాను. అంటే అక్కడి వరకు ఆగింది, అంటే ఇంకా కంప్లీట్ చేయలేదు. మ్యూజిక్ ఎప్పుడు ఓట వస్తూనే ఉంటుంది, ఎప్పుడు మ్యూజిక్ ఎండ్ ఉండదు, రిటైర్మెంట్ ఉండదు. ఛాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ చేయడానికి ఐఎమ్ రెడీ ఫర్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీవన్. బట్ ప్రతిసారి నేను మీడియాలో చెప్తూ ఉంటే మిగతా వాళ్ళు ఏదో అనుకుంటున్నారేమో, దయచేసి నాకంటే మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ మై ప్రొఫెషన్. అందువల్ల ఏదన్నా నాకు ఇలా వీళ్ళు అవకాశం ఇవ్వబట్టే కదా ఈరోజు ఇన్ని సినిమాలు నేను చేయగలిగాను. అదొకటే, కానీ నాకు వేరే యావిగేషన్ ఏమీ లేదు. నాకు మ్యూజిక్ తప్ప నాకు ఫ్యామిలీ కాదు, ఫ్రెండ్స్ కాదు, ఎవరు కాదు. ఫస్ట్ నా ప్రొఫెషన్, తర్వాత ఎవరికన్నా నేను ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట. అలా నాకు కోటి చెప్తుంటే ఇంటరప్ట్ చేయాలనిపించింది. ఎంత ఎమోషనల్ ఫీల్ అవుతాయంటే, నువ్వే సినిమా రీ రికార్డింగ్ చేయాలి. డబుల్ పాజిటివ్ చూశాడు. ఎక్కడ కోటి అంటే కేర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉంటాడు. ఎందుకంటే ఎమోషనల్ ఫీల్ అవుతున్నాను ఆ సినిమా చూసి. ఎట్లా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలి, ఐఎమ్ రియలీ స్కేర్డ్. ఇట్లాంటి ఇంత ఎమోషనల్ పర్సన్తో ట్రావెల్ చేయడం చోక్ అయిపోయాను అనమాట. అంటే నోట్లో మాట రాట్లా. సినిమా చూసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా చేయాలి, దీనికి అంత ఇన్వాల్వ్ అయిపోయాను అనమాట. సెంటిమెంట్స్, ఎమోషన్స్ తోటి అంతగా ఇన్వాల్వ్ అయిపోయి, అంటే నేను జనరల్గా అలా చేస్తానమాట. ఏ సినిమానన్నా ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోతాను. అది నాకు మంచిగా నచ్చితే ఇంకా వేరే లెవెల్లో చేస్తానమాట. సో అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ నేను రాజు కూడా ఎన్నో సినిమాలు మేము బిగినింగ్ డేస్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి ఆ రోజుల్లో. తర్వాత హిందీ సినిమాలు చేసాము, అలా కన్నడ ఫిలిమ్స్ కానీ అన్నిటికీ. సో ఎంతైనా అప్పటి నుండి ఆ ఇంట్రెస్ట్ మా గురుగారు చక్రవర్తి గారి దగ్గర నుండి మేము అక్కడ బాగా తయారై రాటు తెలియమన్నమాట మా గురుగారి దగ్గర. అక్కడ నుండి ఆ ట్రెండ్ పట్టుకొని అక్కడ నుండి మాకుంటూ ఒక స్టైల్ తెచ్చుకోవడానికి చాలా టైం పట్టింది. అది రాను నువ్వు నాకు నచ్చే వరకు, నువ్వే కావాలి నుండి ఒక ట్రెండ్ సెట్టింగ్ మ్యూజిక్ డైరెక్టర్గా అది ఆటోమేటిక్. నిజంగా నేను చేయనన్నాను, నువ్వే కావాలి నాకు వద్దు, ఇంకా ఏదైనా మంచి సినిమా చేయాలి, నేను మిలీనియం ఇయర్లో కొత్త మ్యూజిక్ చేయాలంత నాకు అని రవికిషోర్ గారిని అడిగితే, లేదు నువ్వే కావాలి, నువ్వే చేయాలి అని ఆయన పట్టు పెట్టి నాతో చేయించారు. ఈరోజు నువ్వే కావాలి ఏ లెవెల్ హిట్ అంటే మ్యూజికల్గా ఎంతో నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే నువ్వు నాకు నచ్చావు,
నువ్వు నాకు నచ్చావు గురించి ఎంత చెప్పినా తక్కువే. మీరందరూ చూసుంటే ఆ సినిమా థియేటర్స్లో మళ్ళీ చూస్తే మళ్ళీ చూడాలనిపించే సినిమా ఇది ఒక్కటే. అసలు నాకు తెలిసి ఒక గుండమ్మ కథ, ఒక మాయ బజార్, ఒక నువ్వు నాకు నచ్చావు, ఈ మూడే. ఇంకే వేరే ఇండస్ట్రీలో ఏ సినిమా లేదు రిపీటెడ్గా చూడాలనిపించే సినిమాలు. అంటే నాకు గొప్ప గొప్ప సినిమాలు ఉండొచ్చు, కానీ రిపీటెడ్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ, సెంటిమెంట్స్ అన్నీ, మ్యూజిక్, డైలాగ్స్ అన్నీ కుదిరిన సినిమా నువ్వు నాకు నచ్చావు. సో ఇంకా మీరందరూ చూశారు. మళ్ళీ రిలీజ్ చేయటం అనేది అది ప్రతి సినిమాకి దక్కదు. దగ్గర కూడా కొన్ని సినిమాలు చూసాంలే అని వదిలేస్తారు, కానీ నువ్వు నాకు నచ్చావు మటుకు వదలరు. కంటిన్యూస్గా థియేటర్లో కంటిన్యూస్ షోస్కి వెళ్తారు ఫ్యామిలీస్ అందరూ. ఇంకా పిల్లలు, యంగ్స్టర్స్ కానీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇటువంటి మంచి సినిమాకి చేసే భాగ్యం నాకు కలిగినది ఈ జన్మకి. నాకు పేరు ఇలా కోటిగా ఈ నువ్వు నాకు నచ్చే పాటలతో ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయాను నేను. సో ఆ బ్లెస్సింగ్స్ మీరు చూసే ఈరోజు అమెరికాలో ఎక్కడ షోలో చేసిన ఈ పాటలు పాడితే వాళ్ళే పాడుతున్నారు పాట. ఏ పాట బిగినింగ్ స్టార్ట్ చేస్తే చాలా అన్ని కంప్లీట్ ఆడియన్స్ పాడతారనమాట. అంత నోటెడ్ సాంగ్స్ ఇవి. నాట్ ఓన్లీ నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చు అన్నిట్లో అనమాట. పాట పాడుతుంటే అంతగా ఎంకరేజ్ చేసి ప్రవాస ఆంధ్రులు అంతా మా యుఎస్లో కానీ యూరోప్లో కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ పాటలకు అంత బ్రహ్మాండం రెస్పాన్స్. ఐఎమ్ సో వెరీ లక్కీ. సాలూరు రాజేశ్వరరావు అబ్బాయిగా నాకంటూ ఒక చిన్న స్థానాన్ని నేను సంపాదించుకున్నాను. నేను కష్టపడ్డాను. కష్టానికి ఫలితం ప్రేక్షకులు ఇచ్చారు, సంగీత ప్రియులు ఇచ్చారు, మా ప్రొడ్యూసర్స్ ఇచ్చారు, మా హీరోలు ఇచ్చారు, అందరూ నా ఇండస్ట్రీ అంతా నన్ను ఎంకరేజ్ చేస్తుంది. సో ఐఎమ్ సో హ్యాపీ. వన్స్ అగైన్ మీ అందరి సమక్షంలో మళ్ళీ మీరు ఏం ఫీల్ అయ్యారు, మీరు క్వశ్చన్స్ అడిగితే మేము ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాం. ప్లీజ్ యూ కెన్ ఆస్క్ యూ క్వశ్చన్.